నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఆ ధర్మానికి కట్టుబడ్డ ఎంతో మంది పుణ్యాత్ములు, సత్పురుషులు మనకు సదా ఆదర్శప్రాయులు. వారి బాటలో నడుస్తూ ప్రతినిత్యం మనం ఎన్నో రకాల ధర్మాలని ఆచరిస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో చాలా రకాల సందేహాలు కలుగుతూ ఉంటాయి, సహజమే. ప్రేక్షకులు వాళ్ళకు కలిగిన సందేహ నివృత్తికై ఎంతో శ్రద్ధగా మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా వాళ్ళ సందేహాల్ని రాసి పంపిస్తున్నారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ఉపన్యాస శిరోమణి, వేద విభూషణ, జ్యోతిష్య బ్రహ్మ, ఆగమ వారధి, ఆధ్యాత్మికవేత్త, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ కందాడే శ్రీరామానుజాచార్యులు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. మొదటి ఉత్తరం చూద్దామండి. చెన్నై నుంచి శ్రేష్ఠ రాస్తున్నారు. రావి చెట్టును ఇంట్లో ఎందుకు పెంచకూడదు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. మనకు వృక్షములు, జలములు, పాషాణములు, ఇంకా చెప్పాలంటే కొన్ని ప్రాణులు, వీటిలో దేవతా సంబంధం ఎక్కువగా ఉంటుంది. వాటిని చైత్య వృక్షాలు అంటారు, అంటే దేవతా వృక్షాలు. ఉదాహరణకు రావి, మర్రి, జువ్వి, తరువాత వేప, మారెడు, తులసి, ఇలాంటి వృక్షాలు ఉన్నాయి. ఇందులో కొన్ని మహావృక్షాలు, కొన్ని చిన్న వృక్షాలు. తులసి చాలా చిన్నది, ఎక్కడైనా ఒదుగుతుంది. అమ్మ కదా, అన్నిట్లో ఆమె సర్దుకుంటుంది. పిల్లలం కదా, ప్రేమగా తీసుకుంటే ఉంటుంది. కాబట్టి తులసి శాంతమూర్తి, చాలా చిన్న వృక్షం, ఒదుగుతుంది, ఆరాధన చేస్తాం. రావి, మర్రి మహావృక్షాలు. మీకు లౌకికంగా సమాధానం కావాలంటే రావి, మర్రి, జువ్వి, వేప లాంటి వృక్షాలు మహావృక్షాలు, చాలా పెద్దవి. వాటి వేర్లు మన బునియాది అంటే ఫౌండేషన్ అనే దాని కిందికి వచ్చాయి. వేర్లు బాగా పెరిగితే ఫౌండేషన్ బ్రేక్ అవుతుంది, దాంతో భవనాలు కూలిపోతాయి. ఇలా కనపడే కారణం ఇది, అంటే లౌకికంగా చెప్పే కారణం. ఇక అశ్వత్థ నారాయణుడు అంటారు. వృక్షాణం అశ్వత్థ సర్వవృక్షాణం. అన్ని వృక్షాలు నేను అశ్వత్థాన్ని స్వామి చెప్పాడు గీతలో. అంత పెద్ద స్వామిని మన ఇంట్లో పెట్టుకుంటే ఆయనకి ఏం ఆరాధన చేస్తాం? మహావృక్షం కదా. రోజు అశ్వత్థం చుట్టూ ఒక 11 సార్లు ప్రదక్షిణం చేస్తే వేరే దేవాలయానికి పోవలసిన అవసరం లేదు. అశ్వత్థాన్ని తాకితే చాలు, ఆనాటి పాపాలు వెళ్ళిపోతాయి. స్నానం చేసి ఒక కలశం, ఒక కుండెడు నీళ్లు అశ్వత్థానికి సమర్పించామంటే ఒక 500 సార్లు ప్రదక్షిణ చేసినంతో సమానం. ఇలా అశ్వత్థానికి గంధము, కుంకుమ పూజ, చాలా గొప్ప వృక్షం అది. అంత మహాశక్తిని మన ఇంట్లో దాన్ని ఒదిగేలా చేయలేం. కాబట్టి ఇంట్లో ఆ వృక్షాన్ని ఉంచకూడదు. దేవాలయంలో ఉంటాయి, కూడల్లో ఉంటాయి. సామాన్యంగా హనుమంతుడున్న చోట, శంకరుడున్న చోట, అమ్మ దుర్గా కాళి ఉన్న చోట అశ్వత్థం ఉంటుంది. అలాగే రాగి, వేప, ఈ రెండు లక్ష్మీనారాయణులు అని ప్రసిద్ధి. ఎక్కడ ఆ రెండు ఉంటాయో వాటికి ఆరాధన చేస్తాం దంపతులుగా. ఇన్ని కారణాల వల్ల మహావృక్షం కాబట్టి మనం దాన్ని భరించలేం, దానికి తగినటువంటి శాంతి పూజాధికము చేయలేం అని ఇంట్లో ఆ వృక్షాన్ని ఉంచకూడదు అనడానికి కారణం అది. మరి ఉత్తరం చూద్దామండి. శ్వేత హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. తలనీలాలు ఎందుకు సమర్పిస్తారు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ధర్మశాస్త్రం ప్రకారం అన్ని పాపాలు కేశాల్లో ఉంటాయని శాస్త్రం. అందుకే వాటి రంగు నలుపు. మనం చాలామందిని వెంట్రుకలు తెల్లగా ఉంటే మనం నల్ల రంగు వేస్తాం. అంటే పాపం పాపంగానే ఉండాలి, పుణ్యంగా మారొద్దు అని అనుకోవాలేమో. నలుపు పాపానికి, దుఃఖానికి, సంతాపానికి సంకేతం. అలాగే నల్లని మేఘం దయకు సంకేతం.
ప్రేమకు సంకేతం. ఎవరు బాధపడుతున్నారో వాళ్ళ బాధ తెచ్చడానికి సంకేతం. అందుకే శ్రీమన్నారాయణ రంగు నలుపు. ఆయన కనులలోని ఎర్ర జీర మన మీది వాత్సల్యానికి సంకేతం. ప్రేమ బాగా పెళ్ళుకితే కనుల నుండి నీళ్ళు వస్తాయి, ఆనంద బాష్పాలు. అప్పుడు కనులు ఎర్రబారుతాయి. నలుపుకు ఎరుపుకు అలాంటి దగ్గర సంబంధం ఉంది. ఇవి అన్ని పాపాలకు గుర్తు. ఈ పాపాలను స్వామికే ఇద్దాం అంటే అదేంటండి, ఆయనకు పాపాలు ఇవ్వాలా? ఆయనకు పుణ్యాలు పాపాలు ఒకటే కదా. మనం చేసే ప్రతి పని స్వామికే అర్పించాలి. కాయేన వాచ మనం చెప్పుకుంటాం. నారాయణ ఏతి సమర్పయామి. యత్ కరోషి యదసినాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణము. స్వామి చెప్పాడు. మనం చేసే ప్రతి పని సమర్పింపలేం కాబట్టి మనం చేసే తప్పుడు చెడు పనులలో వచ్చేటువంటి పాపమంతా మన కేశాల్లో చేరుతుంది. వాటిని స్వామికి సమర్పిస్తే ఈ అన్ని పనులు సమర్పించినట్టే లెక్క. అందువల్ల తల నీలాలు పాపాలకు గుర్తు. ఇంకా బాగా చెప్పాలంటే మరి కాస్త లోతుకుపోతే ప్రతివారు జుట్టు పెంచుకోవడం ఒక ఫ్యాషన్. అందమంతా జుట్టులోనే ఉంది అనే భావన కూడా ఉంది. మనం ఈనాడు చూస్తున్నాం చాలా మాధ్యమాల్లో ఈ ప్రచారాలు చేస్తారు కదా, తల గుంజలు తల ఏవో ఉన్నాయి అవన్నీ. ఇంత మొదలుపెట్టి ఇంత చేస్తారు అంటే అంత అయినట్ట ఉన్నది పోయినట్ట మనకు అర్థం కాదు. కానీ ఏం జరుగుతున్నది వాస్తవంగా? జుట్టు పెంచుకుంటే అందం పెరుగుతుంది, అందం పెరిగితే అభిలాష పెరుగుతుంది, అభిలాష పెరిగితే వ్యామోహం పెరుగుతుంది, వ్యామోహం పెరిగితే అజ్ఞానం పెరుగుతుంది కదా. కాబట్టి కేశములు అజ్ఞానానికి, వ్యామోహానికి, ఆశకు, అభిలాషకు గుర్తు. అవి స్వామికి ఇచ్చాము. స్వామి నీవు తప్ప నాకేది అవసరం లేదు, నా అన్ని కోరికలు నీవే, నా అన్ని ఆశలు నీవే, నా అన్ని అభిలాషలు నీవే, నా వ్యామోహమంతా నీ మీదనే. భగవంతుని మీద తప్ప మరి ప్రపంచంలో ఎలాంటి విషయం మీద నాకు వ్యామోహం ఉండకూడదు. అందుకే అన్ని వ్యామోహాలకు, అన్ని అభిలాషలకు, అన్ని ఆశలకు, అన్ని అజ్ఞానాలకు మనకు ప్రతీక కనబడేటువంటి కేశాలను స్వామి సమర్పిద్దాం. ఇది సమర్పిస్తే మనలో మనకే తెలియని ఒక ప్రశాంతమైన భావన ఏర్పడుతుంది. అంటే మనస్సు ఉద్రేకంగా ఉండదు, ఉద్వేగంగా ఉండదు. నేను అందంగా లేనేమో అన్న భావన పెరుగుతుంది. జాగ్రత్తగా మనం చూసుకుంటే అందం అనేది కేశాల్లోనూ, కనులలోనూ, పెదవులలోనూ కాదు, మనస్సులో ఉండాలి. అది అందంగా ఉంటే ఇవి ఎలా ఉన్నా ఎవరు పట్టించుకోరు. ఇప్పటి కాలంలో మనస్సు లోతుకి వెళ్ళి అక్కడున్న అందాన్ని చూచేవారు అందరూ కదా. అందుకే పై అందానికి భ్రమపడుతున్నారు. ఆ భ్రమ పోగొట్టాలని స్వామికి అర్పిద్దాం. ఇలా ఆశ పోగొట్టాలి, భ్రమ పోగొట్టాలి, పాపాలు పోగొట్టాలి, అభిలాష పోగొట్టాలి, వ్యామోహం పోగొట్టాలి. ఇంతటి పరమార్థాన్ని దృష్టిలో పెట్టుకొని పరమాత్మకు తలనీలాలు సమర్పిద్దాం. కొంతమంది 3 కత్తర్లు 5 కత్తర్లు అని ఇస్తూ ఉంటారు కదండి. నాకు అంత పోతే చాలు అనుకోవడం అన్నమాట. నాకు మొత్తం ఆశ పోవద్దు, మొత్తం కోరిక పోవద్దు, కొద్దిగే పోవాలి. ఇందులో కొన్ని శాస్త్రాలు ఉన్నాయి. ఆడవారు సువాసినులు ఉన్నారే, ముత్తైదులు అంటాం, వారు కేశాలు ఇవ్వకూడదు అని. అలాగే 25 ఏళ్ళ లోపు వాళ్ళు ఇవ్వకూడదు అని. ఇలా ఏవో కొన్ని నియమాలు పెట్టుకొని, అయ్యో అప్పుడే జుట్టిస్తే నా అందమంతా పోతుంది కదా, నలుగురు ఏమనుకుంటారో, ఏమంటారు దాన్ని? ఆత్మ న్యూనతాభావం, ఒక రకమైన సిగ్గు, బిడియం. పరమాత్మ ఇచ్చినవి పరమాత్మ కల్పించటానికి బిడియం ఏమిటి? అంటే నేను మొత్తం వ్యామోహాన్ని పోగొట్టుకొని కొంచెం పోగొట్టుకుంటాను స్వామి, తనకు తాను చెప్పుకున్నట్టు. ఇంకా నేను చాలా ఆశలు దాచుకుంటానని చెప్పినట్టు. కాబట్టి ఇవన్నీ మనం కల్పించుకున్న పరిమితులు. 1 కత్తెర ఇవ్వాలి, 3 కత్తెర ఇవ్వాలి, 5 మొత్తం ఇవ్వలేక. మొత్తం ఎందుకు ఇవ్వకూడదు? మొత్తం ఇస్తే చూచేవారు ఏమనుకుంటారో. నీవేమనుకుంటున్నావు చెప్పు. మొదలు నీ గురించి నీవేమనుకుంటున్నావు.
నీ మనస్సులో భావన బాగా ఉంటే ఎదుటివారి భావన త్వరలో మారుతుంది. రాముడు అయోధ్యను విడిచి అడవికి పోతుంటే హా 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 అనని వాళ్ళు లేరు కదా. అందరూ ఏడ్చారు, అందరూ అడ్డుపడ్డారు, ఎంతోమంది ఆపారు. చిత్రకూట వెళ్ళి చాలామంది వచ్చి ఆక్షేపం చేశారు, మళ్ళీ రమ్మని పిలిచారు, మారలేదు. తీసుకొని పోవటానికి వచ్చిన వారే రాముడు మాట్లాడితే నోరు మూసుకున్నాడు. భరతుడు కోపం వచ్చి మీరంతా ఎందుకు వచ్చారు నా ఎంబడి అడగరేంటి స్వామిని, అందరూ కట్టుబడితే స్వామి రాడా, ఎందుకు ఊరుకుంటున్నారు అంటే ధర్మం వదతి రాఘవ వాళ్ళు అంటారు. రాముడు ధర్మాన్ని చెప్తున్నాడు, ఎలా కాదంటారు మేము. ఎవరు వద్దన్నారో, ఎవరు ఆక్షేపించారో, ఎవరు ఆగ్రహించారో వారే రాముణ్ణి ధర్మమూర్తి అన్నారు. ధర్మాన్ని ఆచరించే మనకు హృదయ బలం, ఆత్మబలం ఉండాలి. ఒకరి కోసం ధర్మం చేయకండి. భగవంతుణ్ణి తరసలు చెప్పుకున్నాం, భగవంతుణ్ణి భయంతో పూజించకండి, ప్రేమతో పూజించండి, భక్తితో పూజించండి. భయపడడానికి దెయ్యమా భూతమా? మనకు ప్రాణం, మన హృదయం, మన శరీరం, మన ఆత్మ, మన అంతరాత్మ. భయపడడం ఏంటి? మన స్వయం మనం ఆరాధిద్దాం, మన భావం మనం ప్రేమగా చూసుకుందాం. ప్రేమలో ఏం చేసినా తప్పు కాదు కదా. వల్ల ఆత్మన్యూనతా భావాన్ని వదిలిపెట్టండి, ప్రేమగా స్వామికి అర్పించండి. మీ ప్రేమతో స్వామి సంతోషిస్తే మీకన్నీ. మరి ఉత్తరం చూద్దామండి. వరంగల్ నుంచి రాజశేఖర్ రాస్తున్నారు. ఏ ఏ రోజుల్లో ప్రయాణం చేయకూడదు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ధర్మశాస్త్రం ప్రకారం మనకు చిన్న చిన్న శ్లోకాలు చెప్పారు. నపూర్వే శని సోమీచ, శనివారం సోమవారం తూర్పు దిక్కు వెళ్ళకూడదు. నా గురువు దక్షిణే తథ, దక్షిణ దిక్కుకు గురువారం వెళ్ళకూడదు. నా పశ్చాత్ భాను, అలాగే పశ్చిమం ఉండే దానికి ఆదివారం వెళ్ళకూడదు, శుక్రవారం వెళ్ళకూడదు. ఉత్తరే బుధ మంగళే, ఉత్తర దిక్కుకు బుధవారం మంగళవారం వెళ్ళకూడదు. మళ్ళీ ఇందులో కొంచెం వెసులుబాటు, ఏ దిక్కు ఏ వారం నాడు వెళ్ళకు, దాన్ని వారసుల అంటాం మనం మామూలుగా. ఒకవేళ ఆ రోజు వెళ్ళవలసి వస్తే భోజనం చేసిన తర్వాత వెళ్ళండి, ఆ దోషం పోతుంది. అంటే సగం ఇక్కడే ఉన్నాం కదా, ఆరాధన చేసుకున్నాం కదా. అలాగే కొన్ని నక్షత్రాలు ఉన్నాయి. మృగాశ్వని, పుష్య పునర్వసూచ, హస్త అనురాధ, శ్రవణంచ మూల, ధనిష్ట రేవతి అఖిల ప్రయాణి ఫలం లభేత్ శీఘ్రముపైతి లక్ష్మి. మృగ అశ్విని, మృగశిర అశ్విని నక్షత్రం, పుష్యమి, పునర్వసు, హస్త, అనురాధ, శ్రవణం, మూల, ధనిష్ట, రేవతి. ఈ నక్షత్రాల్లో ప్రయాణం చేస్తే శుభం కలుగుతుంది. అలాగే త్రీణి పుబ్బ అంటారు. పుబ్బ పూర్వాషాఢ చెప్పుకుంటాం కదా మనం. అలాగే మనకు పూర్వాభద్ర, పూర్వాషాఢ, పూర్వభద్ర, పుబ్బ, ఈ మూడు ప్రయాణం చేయగలరు. మఖ, జ్యేష్ఠ, భరణి, కృత్తిక, జన్మ నక్షత్రం, ఈ నక్షత్రాల్లో ప్రయాణం చేయకూడదు. కాబట్టి మనకు చిన్న చిన్న శ్లోకాలే ఉన్నాయి, పెద్దగా రాసుకోవాల్సిన పని లేదు. ఆ 2 లైన్లు మనం ఇక్కడ దాచుకుంటే ఏ నక్షత్రాలు వెళ్ళకూడదు, ఏ నక్షత్రం వెళ్ళవచ్చు. దానికి తోడు తారాబలం, చంద్రబలం చూడాలి. అంటే మనకు సంపత్తార వెళ్ళొచ్చు, క్షేమతార వెళ్ళొచ్చు, సాధన తార వెళ్ళవచ్చు, మిత్ర పరమమిత్ర వెళ్ళకూడదు, జన్మతార ప్రయాణం చేయకూడదు, విపత్తార చేయకూడదు. మొట్టమొదలు జన్మ అంట. మొత్తం నక్షత్రాలు 27 కదా, మనం 9తో విభాగిస్తాం. అంటే 3 సార్లు వస్తాయి. ఒక రౌండు, 2వ రౌండు, 3వ రౌండు. మొదటి రౌండులో మొదటి దాన్ని వదిలిపెట్టాలి, 2వ రౌండ్లో 3వ దాన్ని వదిలిపెట్టాలి, 3వ రౌండ్లో 5వ దాన్ని వదిలిపెట్టాలి, ఏ రౌండ్లో అయినా 7వ దాన్ని వదిలిపెట్టాలి. చిన్న సూత్రం గుర్తుంచుకుంటే తారాబలం, అలాగే చంద్రబలం. ఈ చంద్రబలం, తారాబలం నక్షత్రాలు వారసుల, వీటిని చూసుకొని ప్రయాణం చేస్తే శుభం జరుగుతుంది. మరి ఈనాటి కాలంలో మరి ఈ మహానగరాల్లో
మనకు పనులు ముహూర్తాన్ని బట్టి రావు కదా. చెప్పిరావే నీకు తారాబలం బాగుంటే వచ్చి రికార్డు చేసుకోమా అంటారా అండి? లేదు కదా. చంద్రబలం బాగుంటే అపాయింట్మెంట్ రమ్మంటారా? లేదు కదా. అందుకే ఈ శాస్త్ర విధానం 5 లక్షల జనాభా దాటిన చోట పాటించవలసిన పని లేదు. వారే చెప్పారు. ఆహా. మన భాగ్యనగరం 5 లక్షలు ఏమిటి, కోటి. 50 లక్షలు, 1 కోటి దాకా ఉండవచ్చు సుమారు. కాబట్టి ఇక్కడ అవసరం లేదు. అయినా శాస్త్రం తెలిసి ఇంతకాలం ఆచరించిన వాళ్ళు హఠాత్తుగా మానుకోలేరు కదా. అలవాటు ఉన్న ప్రాణం వదిలిపెట్టాలి. ఏం చేయాలి? తదేవ లగ్నం సుదినం తదేవ, తారాబలం చంద్రబలం తదేవ, విద్యాబలం దైవబలం తదేవ, లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి. భగవంతుణ్ణి మనసారా ప్రార్థించి బయలుదేరండి. చెడు మంచి వాడే చూసుకుంటాడు. మనకు శాస్త్రం కూడా ఉంది. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆర్తానాం ఆర్తిహంతారం భీతానాం భయనాశనం ద్విషతాం కాలదండంతం రామచంద్రం నమామ్యహం. అగ్రతః పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలౌ ఆకర్ణపూర్ణధనువానౌ రక్షేతాం రామలక్ష్మణౌ. సన్నద్ధః కవచీ ఖడ్గి చాపబాణధరో యువ గచ్చన్మమాగ్రతో నిత్యం రామః పాతు స లక్ష్మణ. ఈ 4 శ్లోకాలు చదువుకొని బయలుదేరితే అశుభం జరగదు, అనర్థం జరగదు, విఘ్నం జరగదు. ఈ 4 అని కాదు, ఎవరెవరికి ఎవరెవరు ఇష్టదేవతలో వారి వారి ఇష్టదేవత ప్రార్థన చేసుకొని వారికి నమస్కరించి బయలుదేరితే అదే తారాబలం, అదే చంద్రబలం, అదే దైవబలం. మరి ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. గుంటూరు నుంచి శ్యామల రాస్తున్నారు. 108 సంఖ్యతో జపం ఎందుకు చేస్తారు, వివరించండి అంటూ రాస్తున్నారు. ఈ జపమాల అనేది అఖండమాల, సఖండమాల అని ఉంటుంది. ఖండమాల, అఖండమాల. అంటే మనం చెప్పిన సంఖ్యను విభాగం చేస్తూ పోతే ఏ సంఖ్య అర కాకూడదు, బ్రేక్ కాకూడదు. అంటే 108 సగం ఎంత? 54. సగం ఎంత? 27. సగం ఎంత? 13.5 కట్ అవుతున్నది. ఇలా కట్ అయ్యేదాన్ని ఖండమాల అంటారు. అఖండమాల 128. సగం చేయండి 64. సగం చేయండి 32. సగం 16. 8, 4, 2, 1. కట్ కాదు. ఇది అఖండమాల, అది సఖండమాల. ధర్మశాస్త్రం ప్రకారం అఖండమాలతో జపం చేయాలి. ఇది ఒక సామాన్యమైన కారణం. ఇక 108లోని సంకేతం ఏమిటి అంటే మనకు తత్వాలు 3: ప్రకృతి, జీవాత్మ, పరమాత్మ. పరమాత్మ అనేటువంటి వాడు 1, ప్రకృతులు 8 కదా. భూమి, ఆపః, అనలః, వాయు, ఖం, మనః, బుద్ధి, అహంకార. ఇతీయమ్మే భిన్న ప్రకృతి రాష్ట్రధా స్వామి చెప్పారు. ప్రకృతి 8 రకాలు, పరమాత్మ 1, 0 మనమే. అంటే ఈ 0 ఇటుపోతుందా అటుపోతుందా చూడాలి. ఈ 0 అటుపక్క ఉందనుకోండి, 1 పక్కన 0 ఉంటే 10 అవుతాయి, విలువ పెరుగుతుంది కదా. 0 పక్క 8 ఉంటే 8, 0కి విలువ లేదు. 1, 0, 8 తీసేయండి 10 అవుతుంది. 1 తీసేయండి 8 ఉంటుంది. 0 ఏమైంది? 0గే. జీవుడు ప్రకృతి వైపు ప్రభావితుడైతే, ఆకర్షించబడితే వాడి స్వరూపాన్ని కోల్పోతాడు. అదే జీవుడు పరమాత్మ వెళితే దశధా భవతి, విలువ పెంచుకుంటాడు. అందువల్ల జీవాత్మ పరమాత్మ వైపే మొగ్గాలి. అష్టవిధ ప్రకృతులను కూడా పరమాత్మకే అర్పించాలి. తాను తొలగితే ప్రకృతి స్వామి దగ్గరికి పోదు కదా, అలాగే ఉంటుంది. ప్రకృతి పరమాత్మ ఉండరు జీవుడు లేకుండా కదా. పరమాత్మ ఇప్పుడు ప్రకృతితోటి
జీవాత్మతోటి కలిసే ఉంటాడు. కలిసి ఉన్నటువంటి స్వామి జీవుడు నా వైపు వస్తాడా ఆ వైపు పోతాడా చూస్తుంటాడు. ఆ వైపు పోయావు నీ కర్మ ఇంతే, నువ్వు జీరోగానే ఉంటావు, గుర్తింపు లేదు. ఈ జీరో అటుపోయినా అంతే కదా. ఒకటికి ఆ పక్క 0 పోతే 1 అవుతుంది, 10 కాదు కదా. ఒకటి పక్కన ఉంటేనే విలువ. జీవాత్మ పరమాత్మ పక్కన ఉంటేనే విలువ. ప్రకృతి పక్కన ఉంటే జీరోనే. పోనీ ఇటు పక్క వద్దాం, ఎన్ని పక్కన వస్తాం అంటే అప్పుడు పరమాత్మకు దూరం అవుతావు. ఎన్ని రెట్లు పెరిగినా ప్రకృతిలోనే కలుస్తావు, నీకంటూ ప్రత్యేకత లేదు. అందువల్ల జీవాత్మ నిరంతరం పరమాత్మ వైపే ఉండాలి, పరమాత్మను సేవించాలి, పరమాత్మలోనే కలవాలి. పరమాత్మ చేసే ప్రయత్నంలో ప్రకృతిని సాధనంగా వాడాలి తప్ప పరమాత్మను మరచిపోవటానికి ప్రకృతిని ఉపయోగించుకోరాదు అనే పరమతత్వం 108లో మనకు కనపడుతుంది. అందుకే ఆ జపం చేయమన్నారు. ఇంకా బాగా తెలిసిన వారు 128 చేస్తారు. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు.